కొర్రల డ్రై ఫ్రూట్ లడ్డు మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొర్రల డ్రై ఫ్రూట్ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, కొర్రలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ కొర్రల్ని ఏ విధంగా చేసుకుని లడ్డు చేసుకోవాలన్నది పాయింట్. అవునండి, స్టార్ట్ చేద్దాం. మరి ఈ కొర్రల్ని 8 hours నానబెట్టుకోవాలి. ఓకే, నానబెట్టి తర్వాత ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి కూడా. ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దామండి. ఓకే, నానబెట్టుకుని 8 hours నానబెట్టాలి. ఏ కొర్రలైనా 8 hours నానబెడితేనే మంచి పోషకాలు మంచిగా ఉంటాయి. సో ఇవి ఆల్రెడీ నానబెట్టి ఆరబెట్టిన కొర్రలు అన్నమాట. ఓకే, సో ఈ ప్యాన్లో వేసేసుకొని మంచిగా వేయించుకుందాం. దూరగా వేయించుకోవాలి. సో మీరు చదివింది అంతా కూడా మీకు రాయలసీమేనా? అయితే నా ఎడ్యుకేషన్ అంతా అక్కడే. పెళ్ళైన తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాను. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం. నెయ్యి కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, మనకి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే సో ఏవైతే మనకి స్నాక్ ఐటమ్స్ ఉంటాయో, లడ్డూలు కావచ్చు, చక్కలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి చిరుధాన్యాలతో. అవునండి, రెడీ అవుతున్నాయి ఇప్పుడు. మీరు మీ ఇంట్లో బాగా హెల్త్ కాన్షియస్? మేము అంటే మా అత్తయ్య నర్సింగ్ సూపరింటెండెంట్, మా అత్తయ్య మెడికల్ ఫీల్డే, మా హస్బెండ్ కూడా అంతే. ఓకే, సో ఈ మధ్య మేము ఈ కొర్రలు ఎక్కువ తింటున్నాం నైట్ టైమ్స్. పొంగల్, దోశ. ఓకే, ఏదన్నా కొర్రల కాంబినేషన్ అన్నమాట. ఇది బాగా వేగిపోయాయండి. ఓకే, ఇవి కాస్త చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. అయితే ఈ కొర్రలు చల్లారే లోపు ఏమైనా చేయొచ్చా? డ్రై ఫ్రూట్స్ ని వేయించుకుందాం నెయ్యిలో. ఒక స్పూన్ నెయ్యి వేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ ని వేయించుకోవాలి. ఓకే, ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టేసుకోవచ్చు కదా? పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని వచ్చేసేయండి. ఓకే, అయిపోయిందండి. తీసుకొచ్చండి. సో చూపించండి. ఇలా నున్నగా బాగా ఫైన్ పౌడర్ లాగా మనం చేసుకోవచ్చు. కొంచెం చిన్న గరగరగా ఉంటుంది అంతే. మనకి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోయాయి కదా. స్టవ్ ఆఫ్ చేసేనా? స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ పౌడర్ ఉంది కదా, బెల్లం పౌడర్. ఓకే, ఒక కప్పు కొర్రలు, ఒక కప్పు బెల్లం పౌడర్. ఓకే, వేసేసుకోవాలి. తర్వాత ఈ పౌడర్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఓకే, ఇందులోనే ఇలాచి పౌడర్ కూడా. ఇది బాగా కలుపుకోవాలండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే చేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి బాగా. నెయ్యి వేసుకుని మనం చుట్టేసి ఉంటలు కట్టుకోవాలి. ఇలా నెయ్యి తీసుకొని ఈ వేడి ఆల్రెడీ ఉంటుందండి ఈ ప్యాన్లో. సో దీంతోనే ఇలా కలిపేసుకొని ఉంటలు కట్టేసుకోవాలి. ఇందులోకి మార్చేసుకుందామా అది? ఇది కలిపిన తర్వాత కాస్త ఇలాంటివన్నీ యాక్చువల్గా మనం బయట కొంటూ ఉంటాం, ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటాం. అవునండి, చాలా మంది ఇప్పుడు అందరూ బిజీ ఉంటున్నారు కదా. అవును, కానీ ఇంట్లోనే ఎంత ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ, చాలా హెల్దీ అండ్ ఈజీ.
కాకపోతే దీని ముందు చేసుకోవాల్సింది మాత్రం అనుకుంటుంది. అవి నానబెట్టుకున్న తర్వాత 8 hours నానబెట్టుకొని వాటిని 1 hour గాలికి నార్మల్ గా వదిలేస్తే పౌడర్ మీరు అవి అలా చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా కూడా పౌడర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. నిజమే, గిర్నీలో పట్టించేసుకున్నా ఓకే మనం. అంతే అండి, అయిపోయింది. ఇది ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటాం. ఇప్పుడు నెయ్యి పట్టుకొని మంచిగా ఉంటల్లా కట్టుకోవాలి. ఓకే, సో లడ్డూలు చుట్టేసుకోవడమే ఇంకా. ఇందులో పెడతాను. ఓకే, పెట్టేసేయండి. కొర్రల డ్రై ఫ్రూట్ లడ్డూలు రెడీ అయిపోయాయి. చూసారు కదండి, హెల్త్కి చాలా చాలా మంచిది. ఇవన్నీ బయట కొంటూ ఉంటాము, కానీ ఇంట్లోనే చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కొర్రల డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు, బెల్లం పొడి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, యాలకుల పొడి. కొర్రల డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో కొర్రలు, నెయ్యి వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి అందులో బెల్లం పొడి, మిక్సీ పట్టుకున్న కొర్రపిండి, యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని లడ్డూలా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కొర్రల డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ.